హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు లేదా చల్లగా వర్షం పడేటప్పుడు వేడివేడిగా ఏదైనా ఫాస్ట్‌గా స్నాక్ చేయాలి అనుకుంటే ఇలాగా శనగపిండి, ఉల్లిపాయను కలిపి ఉల్లి వడలు లేదా ఉల్లి బోండాలాగా చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటాయి. పిల్లలైతే చాలా బాగా తింటారు. ఈ ఉల్లి వడల కోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ ఉల్లిపాయల్ని ఒక 8 ఉంటాయండి. వీటిని శుభ్రంగా పొట్టు ఒలిచి కడిగి పెట్టుకోండి. ఇలాగా ఆలు స్లైసర్ ఉంటది కదండీ! దానిపైనగా ఇలాగా ఉల్లిపాయను తీసుకొని స్లైస్ చేసుకోండి. సన్నగా బాగా వస్తాయి. ఇలా ఉంటాయి. ఇప్పుడు మీ దగ్గర ఈ ఆలు స్లైసర్ లేకపోతే ఒక ఉల్లిపాయను తీసుకొని చాక్ తోటి ఇలాగా పొడవుగా సన్నగా వచ్చేటట్టుగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. ఇలాగైనా పర్లేదు, చాలా బాగా వస్తాయి. ఇలాగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇవన్నీ ఉల్లిపాయల్లో బాగా కలిసేటట్టు కొంచెం ఒక 2-3 నిమిషాలు ప్రెస్ చేస్తున్నట్టు కలుపుకోండి. తర్వాత 1 కప్పు శనగపిండి వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయల్ని ప్రెస్ చేయకుండా ఇలాగా చూపిస్తున్నట్టుగా కలుపుకోండి. పైనే ఇలాగా అంతా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ దీనిలోకి ఒక అరకప్పు శనగపిండి వేసుకోండి. మొత్తం ఒకేసారి వేసేసుకోవద్దు. ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఈ శనగపిండి కూడా ఉల్లిపాయల్లో బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత ముద్ద చేస్తే ఇలా రావాలండి పిండి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ అయ్యాక, ఆయిల్ ఇలా వేడయ్యాక మనం చేసి పెట్టుకున్న పిండిని ఇలా కొంచెం కొంచెం నిమ్మకాయ సైజ్ అంత బాల్ లాగా చేసుకొని ఇలా వడలాగా ఒత్తుకొని స్లోగా ఆయిల్లో వేసుకోండి. ఆయిల్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని ఎమ్మటే కదపొద్దు. ఒక 2 నిమిషాలు ఒక సైడ్ వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి, చాలా బాగా వస్తాయి. ఇలాగే నిదానంగా 2 వైపులకి తిప్పుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలాగా రంగు వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రెండోసారి ఇలాగా నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా రౌండ్ బాల్ లాగా చేసుకొని వేసుకుంటున్నానండి. ఇలా కూడా బాగుంటాయి. ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు తినాలనుకున్నా పైన క్రిస్పీగా కొంచెం లోపల సాఫ్ట్గా తినడానికి చాలా బాగుంటాయి. వీటిని కూడా ఇలాగా మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మంచి రంగు వచ్చే వరకు కాల్చుకొని పక్కకు తీసి పెట్టేసుకోండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ ఉల్లి వడలు లేదా ఉల్లి బోండాలు రెడీ అయిపోతాయి. ఈ ఉల్లి బోండాలని మీరు ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.